వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్చి మాస ఫలితాలు మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, మార్చిలో మేషరాశి వారికి, అలాగే వృషభ రాశి వారికి, మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ మార్చి నెల వాళ్ళకి ఎలా ఉంటుంది, మాస ఫలితాలని మనం తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారి గ్రహ సంచారం తీసుకుందాం. ఈ మార్చి నెలలో 2019లో మేషరాశి వారి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే రాహు 3వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతువు 9వ ఇంట సంచారం చేస్తున్నారు, గురువు 9వ ఇంట సంచారము, శని 9వ ఇంట సంచారము, కుజుడు 1వ ఇంట సంచారము, 22 మార్చి తర్వాత కుజుడు 2వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే మేషరాశి వారికి ఈ 7th మార్చి నుంచి రాహుకేతుల స్థానాలు మారుతున్నాయి కాబట్టి చాలా వరకు ఈ మార్చి నెల తీసుకున్నట్టయితే మేషరాశి వారికి 7th మార్చి తర్వాత 3వ స్థానంలో రాహు సంచారం అనేది కొంత లాభదాయకంగా ఉందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఏదైనా కొత్త స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో, అలాగే వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంత సానుకూలత కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశి వారు ఈ మార్చి మాసంలో ముఖ్యంగా మార్చి 3వ వారం తర్వాత కుటుంబ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా కుటుంబ చిక్కులు కలతలు ఏర్పడవచ్చు. ధనపరంగా తీసుకున్నట్టయితే మేషరాశి వారికి మార్చి మాసంలో కొంత అనుకూలంగానే ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో, స్పెక్యులేషన్ వ్యాపారాల విషయంలో చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంది. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క ప్రశంసలు ఎక్కువగా ఉంటాయి. అయితే మేషరాశి వారు మార్చి 3వ వారం నుంచి కుటుంబ విషయంలో చిన్న చిన్న చిక్కులు తగాదాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మీ తండ్రి గారితో ఏదైనా వివాదాలు అవి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తండ్రితోటి అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ కానీ వివాదాలు కానీ ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మేషరాశి వారు తీసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా మేషరాశి వారందరూ కూడా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల కుటుంబంలో ఉండే మానసిక అశాంతి కానీ చిక్కులు కానీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి వారు హనుమాన్ చాలీసా శనివారం పఠించినట్టయితే తండ్రితో వచ్చే విభేదాలు కానీ ఏమన్నా ఉంటే చాలా వరకు మీకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలన్నింటి మళ్ళీ తెలుసుకుందాం. మార్చి మాసంలో మేషరాశి వారు కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం చేయండి. శనివారం రోజు హనుమాన్ చాలీసాని పఠించుకున్నట్టయితే తండ్రితో ఏర్పడే వివాదాలు కొంతవరకు తగ్గొచ్చు. అలాగే ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ధన విషయంలో మార్చి నెలలో కొంత సానుకూలంగానే ఉండే పరిస్థితి మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఈ మార్చి నెలలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే రాహు 2వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతువు 8వ ఇంట సంచారము, గురువు 8వ ఇంట సంచారము, శని కూడా 8వ ఇంట సంచారం చేస్తున్నారు, కుజుడు 12వ ఇంట సంచారము. 22 మార్చి తర్వాత కుజుడు 1వ ఇంట సంచారం చేస్తారు. వృషభ రాశి వారి గ్రహ సంచారం ఆధారంగా మనం తీసుకున్నట్టయితే కుటుంబ స్థానంలోనికి అంటే మిథునంలోకి 7th మార్చి నుంచి రాహు సంచారం ఏర్పడుతుంది. పైగా అష్టమ శని ప్రభావము, అలాగే అష్టమ స్థానంలోకి గురు సంచారము, అష్టమ స్థానంలోకి కేతు సంచారము కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహ కదలికల ఆధారంగా వృషభ రాశి వారు ఈ మార్చి నెలలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి అడుగులేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా మీ చుట్టుపుట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి వృషభ రాశి వారు. అలాగే ఆకస్మిక ధనలాభాల కోసం లాటరీలు కానీ వీటి గురించి కానీ మీరు ఆలోచన చేయడం అన్నది సరికాదు. ఈ మాసంలో మార్చి నెలలో కొంత మీకు అధిక ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా ఈ మార్చి నెలలో దైవారాధనలో ఎక్కువగా గడపడం అన్నది చక్కటి పద్ధతి అండి. చేసుకోవాల్సిన పరిహారాలు, ఎందుకంటే ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, స్పెక్యులేషన్ వ్యాపారాల విషయంలో కానీ, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా కొంత వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వటం అనేది మంచిది. ఈ రకంగా ఇచ్చినట్టయితే తిరిగి ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. అలాగే నిందలు, రాని బాకీలు కూడా కొంత సతాయించే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి రాకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ మార్చి నెలలో కొంత దైవారాధనలో ఎక్కువగా గడపడం మంచిది. తీసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శని రాహువులకు
చాలా వరకు శనివారం రోజు శని రాహు గ్రహాలకి ప్రీతి కలిగేటట్టు నవగ్రహ శాంతి చేసినట్టయితే శనివారం రోజు రాహుకాలం వెలిగించినా పర్వాలేదు, రాహుకాలంలో దీపం వెలిగించినా పర్లేదు, శని రాహు గ్రహాలకి కొంతవరకు ప్రదక్షిణలు చేసి ఆ గ్రహ శాంతికి చాలా వరకు మనము శనికైతే తైలాభిషేకం చేయటం జరుగుతుంది. అలాగే రాహు గ్రహ శాంతి చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు కుటుంబంలో ఉండే చిక్కులు, ఆర్థిక లావాదేవీలు, మీకు రావాల్సిన రాని బాకీలు సతాయించడం ఇలాంటి విషయాల్లో, అలాగే మీరు చెయ్యని దానికి కొంతవరకు నిందలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ నెలలో ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్నా కూడా వచ్చే నెలకు వాయిదా వేసుకోండి. ఈ నెలలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, కుటుంబ విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. మరి శనివారం రోజు శనిగ్రహానికి రాహుగ్రహానికి ప్రీతి కలిగిస్తే మంచిది. అలాగే మంగళవారం రోజు దుర్గారాధన చాలా శ్రేష్టమైనది. మంగళవారం రోజు దుర్గాష్టకాన్ని పఠించడం, కుంకుమ పూజ చేసుకోవడం, దుర్గాదేవికి పరిహారాలు వృషభ రాశి వారు పాటించండి. ఈ మార్చి నెలలో కొంత జాగ్రత్తతో వృషభ రాశి వారు వ్యవహరించాలి. మరి ఇక మిథున రాశి వారి ఫలితాలు మనం తీసుకున్నట్టయితే ఈ మార్చి మాసంలో మరి 2019 మార్చి మాసంలో మిథున రాశి ఫలితాలు, మరి మిథున రాశి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి రాహు 1వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతు 7వ ఇంట సంచారము, గురువు 7వ ఇంట సంచారం చేస్తున్నారు, శని 7వ ఇంట సంచారము, కుజుడు 11వ ఇంట సంచారము. మరి 22 మార్చి తర్వాత కుజ సంచారం 12వ ఇంట్లో జరుగుతోంది. మరి మిథున రాశి వారికి మరి 7th మార్చి నుంచి రాహు సంచారం అన్నది చాలా వరకు మారింది. ఎందుకంటే రాహు మిథునంలోకి, కేతువు ధనస్సులోకి స్థానాలు అనేది మారటం జరిగింది. కాబట్టి మిథున రాశి వారు ఈ మార్చి మాసంలో కొన్ని శుభవార్తలు వీరు వినే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళకి మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో కొంత అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి కూడా చాలా వరకు మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేయాలన్నా కూడా స్టార్టింగ్ ట్రబుల్, ప్రయత్న లోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. చిన్న చిన్న కుటుంబ తగాదాలు, అపార్థాలు మీ చుట్టూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మీ గృహంలో. అలాగే వివాహం కాని యువతి యువకులకు కొంత వివాహాలు నిశ్చయించబడవచ్చు. స్థిరాస్తి కొనుగోలు ఉన్న వాళ్ళకి, వాహనాలు కొనుగోలు చేసుకోవాలని వారికి మంచి తీపి శుభవార్తలు వినే అవకాశం ఉంది. చాలా వరకు మీరు మిథున రాశి వారి మార్చి మాసంలో అత్యాశకు ఎప్పుడు కూడా పోవద్దు. మీ యొక్క ఆలోచన విధానం అనేది పరిపరి విధాలు అన్నది మారుతూ ఉంటుంది మార్చి మాసంలో. కానీ కొంత శుభ సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మరి వృత్తుల్లో ఉన్నవారికి చక్కటి ప్రమోషన్ కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ప్రారంభించవచ్చు. మీడియా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ మీరు దేని గురించైనా ఆలోచన తీసుకునేటప్పుడు అత్యాశ ఎక్కువగా ఉండే విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తలు మీరు వహించండి. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మనం తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి ప్రస్తుతం ఏంటి అంటే శని సంచారము 7వ స్థానంలో సంచారము, రాహు 1వ ఇంట సంచారం చేస్తున్నారు. కాబట్టి శనివారం రోజు శివారాధన ఎక్కువగా చేసినట్టయితే మీ చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు ఏవైతే ఉంటాయో మిథున రాశికి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉందని చెప్పుకున్నాం. కాబట్టి శనివారం రోజు మిథున రాశి వారందరూ కూడా శివారాధన, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి. కాబట్టి మరి మేషరాశి వారికి ఏ రకంగా ఉందో, వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, మార్చి మాసంలో మిథున రాశి వారు కూడా చేసుకోవాల్సిన పరిహారాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. స్వస్తి.